జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వడ్లమూరు గ్రామంలోని దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబం పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1717 కుటుంబాల్ని అధికారులు దత్తత తీసుకుంటారని చెప్పారు. ఇందులో భాగంగా మొదట తాను దత్తత తీసుకున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి చెప్పారు. గండ్ల గురించి తెలుసు వాళ్ళకి ముగిపోతుంది. నాకు తెలుసు, దాని గురించి నేను చేతిలో నుంచి పెట్టేది కాదు కదా, నేను అడిగిన వస్తుంది. ఏరియా ఎంతమంది ఉంటారు కుటుంబం? ఎవరడి అది చనిపోక ముందు అక్కడ వికలాంగ పక్షపాతం కాల్ చేసుకొని నేను ఆధార్ కార్డు తెలసైడ్ వేసుకున్నానండి. నాకు చచ్చిపోయితే నేను తెలసైడ్ అతను చచ్చిపోతే నేను చచ్చిపోయాను. సిసి గారు కొంచెం సార్ 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 మేడం మేడం గారు ఈ పక్క పక్క తీసేయండి. ఓకే చూసినారా? ఎవరు మీ ఏ సచివాలయం వస్తారు మీ ఇంటికి? వడ్లమూడే వస్తారు. ఎవరు వస్తారు మీ ఇంటికి? ఏదైనా పెన్షన్ ఆవిడ పెన్షన్ ఇస్తారు వస్తారా? ఏం పేరు అవుతుంటారు? ఉన్నారా ఇక్కడ సచివాలయం స్టాఫ్? కుటుంబాల నుంచి మేము కొన్ని అంటే ఎవరో కూడా తెలియదు, జస్ట్ ర్యాండమ్గా ఈ మండలంలో తీసుకుందాం అనుకున్నాం. అలా నాకు మీరు సెలెక్ట్ అయ్యారు. సో ఆ ఉద్దేశంతో ఒకసారి కలుస్తాము. ఏముంటే వాళ్ళు రాసినారు ఆల్రెడీ ఏమేమి కావాలి ఏమి లేదనేది. బట్ నేను పర్సనల్గా ఒకసారి కనుక్కోవడానికి కొన్ని క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? అందరూ ఉంటే పర్లేదా? నెంబర్ నాకు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి. 970698. సో ఇప్పుడు వ్యవసాయం పని కాబట్టి ఇంకేం పని చేయలేము. ఏం చేస్తారు వ్యవసాయం అంటే? కూలి పనికి వెళ్తారు అంటే నాట్లు అవన్నీ వేస్తారా? అంతకు మించి సేలో పెళ్ళంటే ఆ గోడ దాకా ఈ పక్క అంతేనా? ఈ గోడ గతంలో పంచాయతీలో స్వీపర్గా చేశాడు. అవునవునండి. ఇప్పుడు కూలి ఉన్న రోజు అంటే పొలాలు నాట్లు వేసే రోజు ఎంత ఇస్తారు? 500 ఇస్తారు. ఈ ఉపాధి పనికి పోరా? చెప్తారా? ఏం చేస్తారు ఉపాధి పని? ఏం పని చేస్తారు? ఎంత ఇస్తారా? ఎంత ఇస్తారు? మీరు పోతారమ్మా? పిల్లలు పొద్దున కూడా పోవాలి కదా మీరు? వాళ్ళే చూసుకొని వెళ్ళిపోతారా? ఇద్దరు పోతారా? ఒకే చోట అంతే. 2 కలిపి 400 అట్లా వస్తుందా? మీరు పోరా వ్యవసాయానికి? మీరు వెళ్తారు. ఎంత వస్తుంది అందాజుగా నెలకి? ఎంత 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 సంపాదిస్తారు ఇద్దరు కలిసి అందాజుగా? మిగిలిన లేదా?
ఇవాళ మరమ్మ ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఒక్కొక్క మార్గదర్శి ఒక బంగారు కుటుంబాన్ని అంటే కొంచెం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి కొన్ని బంగారు కుటుంబాలు అంటే సాయం అవసరమైన వాళ్ళని కొంచెం దత్తతలాగా తీసుకొని వాళ్ళకి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారంలో. సో దీని ఫస్ట్ స్టెప్ ఏంటంటే మేము అంటే ఈ కాకినాడ జిల్లాలో మొదట ఫస్ట్ ఆఫీసర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే మనకి అట్లీస్ట్ నాకు అవగాహన వస్తుంది. మనతో అంటే సచివాలయం ఎంప్లాయీస్ వరకు అంటే కలెక్టర్ దగ్గర నుంచి సచివాలయం ఎంప్లాయీస్ వరకు ప్రతి ఎంప్లాయీ అట్లీస్ట్ ఒకరినన్నా ఇలా బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవటం, అట్లీస్ట్ ఏం చేయొచ్చు ఏం చేయలేము అనేది ఒక అవగాహన వస్తే ఇంకొకరు ఎవరిని అడిగినప్పుడైనా చెప్పడానికి ఉంటుంది. అదర్వైజ్ మేమే చేయకుండా మేము వేరే వాళ్ళని అడగటం, వేరే వాళ్ళని పర్సూ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆల్ కంప్లీట్ ఆఫీసర్స్ అందరూ కాకినాడ డిస్ట్రిక్ట్ బై ఈ నెక్స్ట్ వీకెండ్ లోపు ఒక కుటుంబాన్ని కొందరు 2 కుటుంబాలు, కొందరు 3 కుటుంబాలు. సో నేను యాజ్ జిల్లా కలెక్టర్ నేను 5 కుటుంబాలు నేను తీసుకున్నాను. అందులో మొదటి కుటుంబం వడ్లమూరు గ్రామంలో చార్లెస్ గారి కుటుంబాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇవాళ వాళ్ళతో కూర్చున్నప్పుడు మనకు అర్థమైంది వాళ్ళకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం కావాలనేది. మేజర్ గా వాళ్ళకి ఇల్లు అవసరం, రెస్ట్ ఆల్ వాళ్ళకి అన్ని స్కీమ్స్ తర్వాత అన్ని కార్డ్స్ మోర్లెస్ ఉన్నాయి అన్నిట్లో తో సహా. సో నెక్స్ట్ ఒక 2-3 months లో దాన్ని ఎలా ఆ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్రామంలో ఒక 4-5 ఇష్యూస్ చెప్పడం జరిగింది. లార్జ్ ఇండివిజువల్ ఇష్యూస్, ఒక రోడ్ తప్ప మిగతావన్నీ పెన్షన్స్ తర్వాత అలాంటి ఇష్యూస్. సో వాళ్ళది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగిపోయిన ఉన్నాయి. సో అవి కొంచెం సార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ 2-3 months లో క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నేనమ్మా మా ఆఫీస్ ఆల్రెడీ 1710 1710 గ్రామాలు కుటుంబాలు దత్తత తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి రేపు ఒక మీటింగ్ పెట్టి నేను ఇలా చేసి వచ్చాను, నాకు ఇలా కొన్ని ఇబ్బందులు కనపడ్డాయి, నేను ఇంకొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు వాళ్ళని కూడా అడగచ్చు అనమాట. ఒక 1 week ట్రైనింగ్ పడుతుంది నాకు యాక్చువల్లీ. ఇప్పుడు మా ఎంపీడీఓ గారు కూడా తీసుకుంటారు, మా ఆర్డీఓ గారు కూడా తీసుకున్నారు. ఇంకా 3 మీరు 2 ఆవిడ 3 సర్పంచ్ వీళ్ళు ఇంకా తీసుకోలేదు, వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ మీద పడతాం అనమాట. సో ఒక 1-2 weeks లో అంతా సెటిల్ అవుతాం.